సాయంత్రం కల్లా అమౌంట్ ఇచ్చేయాలి. ఇన్ని రోజులంటే ఆగడం కష్టం అమ్మా. టైం అనేది చెప్పినప్పుడు అదే టైం ఫాలో అవ్వాలి. లేనిపోయినా చెప్పాకమ్మా. సరేనా, మళ్ళీ ఫోన్ చేస్తాగు. ఉంటానా. ఏంటన్నా, ఏంటి ఇలా వచ్చావు? అదేరా, నాకు 10,000 ఇవ్వాలి కదా, నాకు అర్జెంటు. నేను అదే చూస్తున్నా అన్న. నాకు వేరే చాట రావాల్సిన ఒక 40,000 ఉన్నాయి. అవి రాగానే నీకే ఇవ్వాలని చూస్తున్నా. అవి రాగానే అడ్జస్ట్ చేసి ఇస్తాను. ఎలాగేం చూడరా, నాకు అర్జెంటు డబ్బులు ఇప్పుడు. నా అమౌంట్ మదర్లో తీసుకోవాలి. నాకేమో పని ఉంది, విజయవాడ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సరేరా, ఆ మదర్ నేను వెళ్తాను, ఓకేగా? నాకు ఓకే అన్న. నీకు ఫోన్ నెంబర్ పంపిస్తాను. చెప్పవే బంగారం, నేనే ఊరు వెళ్తున్నానే పనుండి. అన్నయ్య కనిపించలేదు, అమ్మ ఫోటో పంపించలేదు, అన్నయ్య డబ్బులు ఇవ్వలేదు. అమ్మ సాయంత్రం అయితేనే ఫోటో పంపుతా అంది. డబ్బులు ఇచ్చే అన్నయ్య ఎక్కడున్నాడో ఏంటో. నేను సాయంత్రం అయ్యే వరకు ఈ ఊరు నుంచి వెళ్ళలేను. హలో, పనిలో ఉన్నా, చెప్పమ్మా. జాబ్ మానేసమంటగా, ఆ జాబ్ ఎందుకు మానేసావు అసలు? అమ్మా, నాకు జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పాకమ్మా. జాబ్ మానేసి ఏం చేస్తావు? నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. వీడు నన్ను దాంట్లో నీ మొహం కనపడదు, ఎందుకురా అది? నా టాలెంట్ గుర్తుపడితే చాలమ్మా, నేను కనిపించాల్సిన అవసరం లేదు. వీడేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు? దొరికిన దాంతో సంతోషపడాలరా, మనకెందుకు రయ్యి? దొరికిన దాంట్లో సంతోషం ఉండొచ్చమ్మా, కానీ ఆ సంతోషంలో నేను ఉండాలిగా అమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? సరే, నేను మళ్ళీ చేస్తా. హాయ్ బ్రో. నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? ఏం పేరు? దా దా బ్రో, సరదాగా మాట్లాడుకున్నాం. పర్లేదు, రా బ్రో, దా. నిన్ను ఇంతకుముందు ఎక్కడ చూసినట్టుంది గురు. చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. ఇక్కడైతే బాగుంటుందని పిలిచా గురు. దా కూర్చో. ఏంటి గురు, కూర్చోమంటే వెనక్కి వెళ్తున్నావు? నీ పేరేంటి గురు? గురు ఏంటి గురు, అసలేం మాట్లాడవు? నా బతుకులాగే నీ బతుకు కూడా అర్థం లేకుండా పోయిందా? నా బ్రతుకు మరీ ఘోరం గురు. నా డ్రీము డైరెక్టర్ అవ్వాలని. జాబ్ మానేసి అటు సైడ్ వెళ్దాం అనుకున్నాను. ఇంట్లో వాళ్ళేమో జాబ్ మానేస్తే ఇల్లు గడవదంటున్నారు. 3 లక్షల అప్పు ఉంది, ముందే తీరవాలి అంటున్నారు. నాకేమో డైరెక్టర్ అవ్వాలని ఉంది. ఇంట్లో వాళ్ళేమో ఇలా చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు గురు నాకు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే నాతో షేర్ చేసుకో ప్లీజ్ గురు. చెప్పు గురు నీ స్టోరీ. చెప్తాను. నా పేరు దుర్గా ప్రసాద్, డిపి అని పిలుస్తూ ఉంటారు. అందరిలాగే నేను కూడా పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ ఉంటాను.
అంటే ఏందిరా? అమ్మ కందిపప్పు తీసుకొని రమ్మన్నది. అంత రెస్పెక్ట్తో చెప్తున్నావేరా? సరే మర్చిపోయి నిన్ను పప్పు చేస్తా అన్నది. నేనెందుకు మర్చిపోతారా? నువ్వు ఎప్పుడు మర్చిపోతూనే ఉంటావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కొట్టమాక్. కందిపప్పు మర్చిపోయి నీ పని చెప్తా అన్నది. లేదంటే కొద్దిగా కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది. కందిపప్పు అంటే ఏంటో తెచ్చి చూపిస్తా. రే ఎక్కడున్నావురా? బయటిరా. ఇదిగో కందిపప్పు మర్చిపోకుండా తెచ్చా, వెళ్ళిచ్చేపో. చూసుకో, కందిపప్పు తీసుకొచ్చా. మేడం మజాక ర్యాంప్ ఆడిస్తాడు ఒక్కొక్కడికి. మళ్ళీ మర్చిపోయావా? కందిపప్పే కదా చెప్పింది. కందిపప్పే కదరా చెప్పావు. ఫస్ట్ టైం మర్చిపోకుండా తీసుకొచ్చారా? సారీ మాయా. నేను చెప్పింది పెసరపప్పురా. అవునా? ఈసారి నీ మర్చిపోయే మాయా. ఫస్ట్ టైం మర్చిపోకుండా తీసుకొచ్చా. నేను కటింగ్ చేయించుకుని ఆఫీస్కి వెళ్తా. గుండు కట్టించుకో, బాగుంటుంది. ఇదే నేను పనిచేసే థియేటర్. ఇక్కడ పని చేయడం నాకు ఇష్టం లేదు, కానీ చేయక తప్పట్లేదు. ఇష్టం లేదంటే ఇక్కడ మంచి వాళ్ళు కాదని కాదు. మీకు తెలిసిందే కదా, మనకి చేసే పని నచ్చదు, నచ్చిన పని మన దగ్గరికి అస్సలు రాదు. ఇలా నాకే అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియట్లేదు. తొక్కలేదు. పొద్దున్నే నిద్రలేసి థియేటర్కి వస్తున్నా, నైట్ ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నా. ఊర్లో 10 days ఉంటే దినం భోజనాలు పెళ్లి భోజనాలు అర్థం కావట్లేదు. పిలిచారో లేదో కూడా తెలియట్లేదు. వచ్చిన కాడ నుంచి తెల్లవార్లు పని చేస్తూనే ఉండాలి. ఈ హాలోళ్ళు కూడా కొంచెం మంచోళ్ళు అయి నన్ను ఏమనట్లేదు కాబట్టి సరిపోతుంది. మనలో ఇంకో మంచి అలవాటు కూడా ఉంది. అదేంటో తెలుసా? డైరీ రాయటం. డైరీ రాస్తావా? ఏ రాస్తావు గురు డైరీలో? డైరీ కదా, చెప్పకూడదులే. చలికాలం వచ్చేసింది. వారంలో 2 రోజులు స్నానం చేయాలి. అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, కుక్కను కొట్టినట్టు కొడతారు. మనలో ఇంకో టాలెంట్ కూడా ఉంది, చెప్తా విను. హలో గాయ్స్, వెల్కమ్ టు స్టాండప్ కామెడీ. నాకు చిన్నప్పటి నుంచి స్టాండప్ కామెడీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అయితే చిన్నప్పటి నుంచి ఎలాగైనా సరే దాని గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను. మొన్న ఈ మధ్య పెద్ద అయ్యాకే అర్థమైంది, దాని గురించి తెలుసుకునేది ఏదో జీవితం గురించి తెలుసుకుంటే బాగుపడేవాడినని. మీకు తెలిసిందే కదా, మనం ఏ విషయంలో అయితే సంకనాగిపోతామో దాన్నే వదిలేస్తే బాగుంది అనుకుంటాం, కానీ వదిలేయలేం. అదే మ్యాజిక్. నేను స్టాండప్ కామెడియన్ అవ్వాలని ఎప్పుడు ఫిక్స్ అయ్యానో తెలుసా? మా రిలేటివ్స్లో ఒక ముసలాడు చనిపోయాడు. ఆయన పక్కన వాళ్ళ వైఫ్ కూర్చొని ఉంది. ఆవిడకి సుమారు ఒక 40-50 ఏళ్ళు ఉంటాయి. అక్కడ అందరూ బాధపడుతున్నారు, అక్కడ నేను కూడా ఉన్నాను. అయితే ఆ బాధ చూడలేక నేను చిన్నగా లేచి, ఇప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీకు నేనున్నాను, నేను చూసుకుంటాను, నేనున్నానుగా అని చెప్పాను. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. వాళ్ళు నవ్వు ఆపటం లేదు, ఎంతసేపటికి నవ్వుతూనే ఉన్నారు. కాసేపటి తర్వాత వాళ్ళు ఎందుకు నవ్వారో అర్థమైంది. ఎందుకో తెలుసా? ఇంతలో వెనకవాడు ఒక లేచి, ఆవిడ నేను చూస్తావులే కానీ ముందు నీ ప్యాంటుకి బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కలు చూసుకోరా బొక్కగా అన్నాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు నవ్వారా అని. అరే, ప్యాంటుకి బొక్కలుంటే నా తప్ప. ఇంతలో ఒక 25 ఏళ్ళ కుర్రాడు వచ్చాడు. వాడు నాకన్నా నల్లగా ఉన్నాడు. ఆయన్ని చూసి నేనే అసహించుకున్నాను. అయితే ఆవిడ చిన్నగా లేచి, నిన్ను చేసుకున్నా పోయేది, ఈ ముసలోని అనవసరంగా చేసుకున్నాను అన్నది. నాకేం అర్థం కాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఆవిడకి నీకు ఏం సంబంధం, అసలు ఏమంటున్నారో అర్థమవుతుందా అని అడిగాను. అప్పుడు ఆవిడ, ఈయన స్టాండప్ కామెడియన్ను, నాకు చాలా ఇష్టం ఈయన కామెడీ వీడియోస్, అందుకే ఈయన చేసుకున్నా పోయేది, ఎప్పుడూ నవ్వుతూ ఉండేదాన్ని అన్నది. అందుకే అప్పుడే ఫిక్స్ అయ్యాను, నేను కూడా స్టాండప్ కామెడియన్ అవ్వాలని. నేను అవడంలో ఏమన్నా తప్పుందా? స్టాండప్ కామెడీలో చిన్న కామెడీ ఇష్యూ ఒకటి చెప్తాను. మా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని లేపుకెళ్ళాడు. తర్వాత అది నాకంటే ముందు మా పోలీసులు తెలిసి పోలీసులు నన్ను తీసుకెళ్లారు. అయితే వాళ్ళు ఒక్కోసారి భయపెడుతున్నారు, ఒక్కోసారి బెదిరిస్తున్నారు కూడా. నాకు కూడా భయంగా అనిపించి నేను అడిగాను, వాళ్ళు లేపుకెళ్ళాడు, నన్నెందుకు తీసుకొచ్చారు సార్ అని. లాస్ట్ టైం వాడు 5 సార్లు నీకే ఫోన్ చేశాడ్రా, నువ్వే లిఫ్ట్ చేయలేదు అన్నాడు. వాళ్ళకేం తెలుసు, వాడే 500 1000 అప్పు కోసం ఫోన్ చేశాడని. నాకే ముందు తాగడానికి డబ్బులు లేక ఫోన్ తాకట్టు పెట్టా అని వాళ్ళకి తెలియదు కదా. అయితే నేను అడిగాను, సార్ వాడికి గొంతుకోలు ఎవరుంటుంది సార్, ఇంతకీ ఎవరిని సార్ వాడు లేపుకెళ్ళింది అని. అప్పుడు ఆ పోలీస్ సార్ చెప్పిన దానికి నేనే షాక్ అయ్యాను. ఏం చెప్పాడో తెలుసా?
ఎవరినో లేపుకెళ్తే నేను ఎందుకు టెన్షన్ పడతారా? లేపుకెళ్ళింది నా కూతుర్నేరా. వాడు రాకపోతే నీకు చెక్కేయటమే అన్నారు. అప్పుడు నాకేం చేయాలో అర్థం అవ్వలేదు. లేపుకెళ్ళింది వాడైతే మధ్యలో నేనేం చేయాలో అనుకున్నాను. వస్తున్నా. ఇలా థియేటర్లో ఖాళీగా ఉన్న టైంలో స్టాండప్ కామెడీని ప్రిపేర్ అవుతూ ఉంటాను. వీడు నా ఫ్రెండ్, కోపంలో కూడా నవ్వుతూనే ఉంటాడు. నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. మీరు కూడా చూడండి. ఏ చేది ఏమైందిరా? చీ ఏంట్రా? కోడింది అమ్మంటే రోడ్డు మీద కోడింది తీసుకొచ్చి అద్దెన్న కాడి నుంచి కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏటి కాడ కూర్చున్నా చూడు. డబ్బులు లేనప్పుడు అడ్జస్ట్ అవ్వాలిరా. బొక్కలో అడ్జస్ట్మెంట్. నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయటమేరా నేను చేసిన తప్పు. అరే నీ కోసం అంత దూరం నుండి వస్తే నువ్వేంట్రా నన్ను అంటావు? నా కోసం వచ్చావా? ఏ గోడ దూకడానికి వచ్చావు? ఒరే ఎవడని చూస్తే నిజమే అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు దూకిన గోడ దేశంలో ఎవడు దూకున్నాడు రా. ఆపురా, ఎవడని చూస్తే నిజమే అనుకుంటారు. హే ఆపు, నువ్వు ఎంత దరిద్రో నాకు తెలుసు. నీ మీద బుక్కే రాయొచ్చు. ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పి గోడలు దూకటానికి పోతే ఎంత నీచుడు వేరా. పాట చూడు ఏది పెట్టావా మళ్ళా. హలో, రేపటి నుంచి నేను శాలరీ పెంచుతాను, కొంచెం ఎర్లీగా రావాలమ్మా. నేను రాను మానేస్తానా? నేను రాను అసలు. శాలరీ పెంచుతా అంటున్నావు. పెంచుకో. నేను రాను అసలు. పెంచుకొని నువ్వే ఉండు. ఎవరు ఫోను? గోడలు దూకటానికేనా? ఒరే నీ గోడలు పిచ్చేంట్రా? మా ఓనర్ రా ఫోన్ చేసింది. ఎందుకు? శాలరీ పెంచుతా అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను మానేస్తానా అని చెప్పా. ఎంత మెంటలాడు వేరా. శాలరీ పెంచుతా అంటే మానేస్తావు? రే నీకు తెలియదు లేరా. మా అనేసి ఏం పడుతావురా? స్టాండప్ కామెడీగా ట్రై చేస్తా. బొక్కేం కాదు. నీకు నా వాల్యూ ఇప్పుడు అర్థం కాదులే, తర్వాత నీకే అర్థం అవుతుంది. వస్తా. వీడికైతే ఏం కాదు. వీడి పక్కన ఉన్నాడు మాత్రం నాశనం అయిపోతాడు. ఇది ఫిక్స్. పోరా పో, నాకు ఏటే దిక్కు, నేను ఇటే పోతాలే. అనవసరంగా ఫ్రీగా వచ్చింది అంతే. మంచి పని చేసావు గురు. తర్వాత ఏమైంది? సార్ నాకు స్టాండప్ కామెడీ మీద ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవకాశం ఇప్పించగలరా? స్టాండప్ కామెడీనా? ఫుడ్లో అలాంటివి వేస్ట్ అమ్మా. ఇంతకు ముందంటే కాంబినేషన్ పెద్దగా ఫేమస్ అయ్యాయి, ఇప్పుడు అలా కాదు కదా. తప్పు చేశాను రా. జాబ్ను వదిలేసి పెద్ద తప్పు చేశాను. నాలాంటి మిడిల్ క్లాస్ వాడికి పని లేకపోతే పస్తులు ఉండటమే అని అర్థం చేసుకోలేకపోయాను. ఇంట్లో కూడా మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు. నేను మళ్ళీ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను. మా అమ్మ ఇంతకు ముందులా కాకుండా నెలలో 2 రోజులు మాత్రమే నా దగ్గర ఉంటుంది. మా అమ్మ కోసం నేను జాబ్ చేయాలి. థ్యాంక్స్ గురు, మంచి సలహా ఇచ్చినావు. నేను కూడా మా అమ్మ చెప్పినట్టే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాక నా డ్రీమ్ సైడ్ వెళ్తాను. సెకండ్ గురు. పర్లేదు గురు, సెకండ్. ఏమైంది? ఏంటి పుట్టుకోలేకపోతున్నా? కంపెనీస్ దయ్యమా ఏంటి? ఎందుకు కనిపించాడు? దయమే వచ్చాడా? అసలు ఏం జరుగుంటుంది? ఏడేదో జరిగినట్టు అనిపిస్తుంది. నాకేదో గుర్తొస్తుంది.
చా, నా వల్ల ఒక ప్రాణం పోయింది. నేను ఆ మనిషి మొహం కూడా చూడలేదు. అక్కడేదో ఫోన్ లాగుంది. ఎండకేం కనిపించట్లేదే. అంటే చనిపోయింది ఇతనా? ఏం జరిగిందో గుర్తుకు రావాలి. చూసుకోకుండా ఏంట్రా అలా తోలుతున్నావు? తప్పుకోరా. ఎంత బొలిపేరా నీకు అసలు. పోరా. నాకు నీ మొహం గుర్తుంది, చెప్తారా నీ పని. నేను అనవసరంగా ఒక ప్రాణం తీశాను. హలో అమ్మా. ఎక్కడున్నారా? పొద్దున్న నుంచి ఫోన్ చేసినా కలవట్లేదు. అవునా? చూసుకోలేదమ్మా. అన్నయ్య ఫోటో పంపాను చూడు. సరే, ఇప్పుడే చూస్తా. చాలా ఏళ్ళయిందిరా మీరిద్దరు కలుసుకోక. ఇద్దరు కలిసి ఇంటికి రండి. నేను ఇప్పుడే చూస్తా అమ్మా. సరేరా, నేను ఉంటున్నాను. ఇద్దరు కలిసి రండి. ఏంటి? మా అన్నయ్య, మా అన్నయ్య, మా అన్నయ్య నేనే చంపుకున్నానా? అన్నయ్య నేనే చంపుకున్నా. ఒక్కరోజు ఎలకొని ఉండాల్సింది. అన్నా నాకు మనీ మదర్ నుంచి రావాలన్నా. నాకేమో విజయవాడ వెళ్ళే పని ఉంది. అదిరెళ్ళాలా? అన్నా ఏంటన్నా మదర్ అంటే అంతలా భయపడుతున్నావు? ఎవరున్నారు అక్కడ? మా అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉంటే ఏమైందన్నా? కలవచ్చు కదా. అదొక కథ. కథనా? ఏంటన్నా అది? జాతకాల ప్రకారం మా అన్నకి 25 ఏళ్ళు వచ్చేదాకా ఒకరికొకరు ఎదురుపడకూడదు. ఒకవేళ ఎదురుపడితే ఇద్దరిలో ఒకరు మరణించక తప్పదు. అవునా? అదేంటి? ఏమోలే. మనీ గురించి ఏం చేద్దామన్నా? సరే, రేపు ఒక్క రోజుతో అన్నయ్యకి 25 ఏళ్ళు వస్తాయి. నేను ఈరోజు మనీ తీసుకొని అన్నయ్య కనిపించకుండా అక్కడే ఉంటాను. అన్నయ్యని చూడాలని ఉందిరా. పొద్దున్నే అన్నయ్యని చూసి వస్తా. ఈ కథ ఎక్కడో విన్నట్టుందే. అది కాదన్నా, నాకు కూడా అమౌంట్ అడ్జస్ట్ అవ్వాలి కదా. రేపు నీకు ఎలాగోలా అడ్జస్ట్ చేస్తాను. ఎల్లుండితో నాకు 25 ఇయర్స్ వస్తాయి. రేపు సాయంత్రమే ఊరు చివరి ఉంటాను. ఎలాగైనా తమ్ముని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదేంటి ఎల్లుండికి 25 ఇయర్స్ రావటం ఏంటి? జాతకాల ప్రకారం నేను నా తమ్ముడు నాకు 25 ఏళ్ళు వచ్చే వరకు ఒకరికొకరు కలవకూడదు. ఒకవేళ కలిస్తే మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. అందుకనే మా అమ్మ చిన్నప్పుడే మా ఇద్దరిని వేరు చేసింది. తమ్ముడున్నాడని తెలిసినా కానీ ఆ బంధం ఎలా ఉంటుందో తెలీదు. ఇద్దరూ ఒకటి కాదేమోలే, చూద్దాం.